ద హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చూద్దాం ఈరోజు. ఫస్ట్లీ ఇక్కడ మనకి హెడ్లైన్ వచ్చింది, స్పేస్ ఎక్స్ క్రూ డాక్స్ విత్ ఐఎస్ఎస్. దీని గురించి మనం నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్లో చూసాము. సో ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. నిన్న దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐఎస్ఎస్ ఎన్ని కంట్రీస్ కొలాబరేషన్తో ఫామ్ అయింది, అవి ఏమేమి కంట్రీసో కమెంట్ చేయండి, ఎంతవరకు గుర్తుందో చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడ సీజ్డ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఇది రిపీటెడ్లీ మనం చదువుకుంటున్నాం. సీజ్డ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. SEIZED సీజ్డ్. MDMA వర్త్ 75 crore సీజ్డ్ ఇన్ బెంగళూరు. సీజ్డ్ అంటే జప్తు చేయడం. అండ్ ఇక్కడ నారిస్ విన్స్ ఏ కయోటిక్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ గ్రాండ్ ప్రిక్స్. రేసెస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ రేసెస్ ఉంటాయి, ఎవరెవరు గెలిచారు అన్నది ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఎక్కువ. సో నారిస్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్ అయ్యారు. అండ్ ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు, ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్. దీని గురించి ఇచ్చారు. ఇది ఏంటంటే ఇండియాస్ ఓన్లీ వల్చర్ శాంచురీ ఎక్కడ ఉంది, రామదేవర బెట్ట నియర్ బెంగళూరు. అంటే ఓన్లీ వల్చర్ శాంచురీ. అండ్ వల్చర్స్ మనకి ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే అంతరించిపోయే జాతుల్లో ఒకటి. ఎండేంజర్డ్ స్పీసీస్ కింద రికగ్నైజ్ చేసి ఉంది వల్చర్. 58 foot స్టాచ్యూ ఆఫ్ పొట్టి శ్రీరాములు విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అమరావతి. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో 125th బర్త్ యానివర్సరీ మనం జరుపుకుంటున్నాం. 125th బర్త్ యానివర్సరీ. సో ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇట్ 58 foot స్టాచ్యూ ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అండ్ ఈయనకి మనం అమరజీవి పొట్టి శ్రీరాములు అంటాం. ఈయన మన ఆంధ్ర స్టేట్ క్రియేట్ అవ్వడంలో ప్రముఖ పాత్ర వహించారు. మెయిన్లీ ఇతని వల్ల. ఇతను October 19, 1952లో మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే సెపరేట్ ఆంధ్ర స్టేట్ కావాలని. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉండేది. సో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత సెపరేట్, అంటే తెలుగు పీపుల్ కోసం సెపరేట్ ఆంధ్ర స్టేట్ కావాలని చెప్పి హంగర్ స్ట్రైక్ చేశారు. ఎన్ని డేస్ అంటే 56 days చేశారు. 56 days చేసి December 15, 1952న చనిపోయారు. సో దాని తర్వాత మనకి October 1, 1953లో ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయింది. దాని తర్వాత తెలంగాణ రీజియన్ని కలిపి ఆంధ్ర స్టేట్కి ఆంధ్రప్రదేశ్ కింద November 1, 1956న అవతరించింది. దాన్నే ఆంధ్రప్రదేశ్ అంటాం. మళ్ళీ 2014లో తెలంగాణ మూమెంట్ జరిగింది కాబట్టి దాని తర్వాత డివైడ్ అయిపోయారు. 2014లో మళ్ళీ డివైడ్ అయిపోయారు. ప్రస్తుతం తెలంగాణ డిఫరెంట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ స్టేట్. అండ్ ఫస్ట్ అంటే హంగర్ స్ట్రైక్ చేసి చనిపోయిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే జతీంద్రనాథ్ దాస్. సెకండ్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జతీంద్రనాథ్ దాస్ ఎవరంటే HSRAలో మెంబర్, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్. ఈ ఆర్గనైజేషన్లో ఈయన మెంబర్. ఈయన లాహోర్ జైల్లో 63 days పాటు హంగర్ స్ట్రైక్ చేసి చనిపోయారు. జైల్లోనే చనిపోతారు ఈయన ఎందుకు హంగర్ స్ట్రైక్ చేశారంటే అప్పుడు పొలిటికల్, అంటే ప్రిజనర్స్ ఉంటారు కదా, ఈ లాహోర్ జైల్లో ప్రిజనర్స్లో ఇండియన్ ప్రిజనర్స్ ఉండేవాళ్ళు, బ్రిటిష్ ప్రిజనర్స్ కూడా ఉండేవారు. ఈ ఖైదీలకి వాళ్ళకి వీళ్ళకి అంటే ఇండియన్స్ని సెపరేట్గా ఒక లో ట్రీట్మెంట్ ఇచ్చేవారు, డిస్క్రిమినేషన్ చూపించేవారు మన ఇండియన్ ప్రిజనర్స్కి. సో దానికి అగెనెస్ట్గా ఈయన హంగర్ స్ట్రైక్ చేశారు జైల్లో ఉన్నప్పుడు. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి డయేరియా స్పెల్లింగ్ ఇంపార్టెంట్. DIARRHOEA డయేరియా స్పెల్లింగ్ ఇంపార్టెంట్ SSC ఎగ్జామ్స్కి. అండ్ ఈ ఆర్టికల్లో మనకి ఒడిస్సీ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఒడిస్సీ అంటే లాంగ్ జర్నీ. ఓయేజ్ అంటాము, ట్రెక్కింగ్ అంటాము, అంటే లాంగ్ జర్నీ అని అర్థం. సినోనిమ్స్లో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి SDG 12 గురించి వచ్చింది. SDGs అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవి యునైటెడ్ నేషన్స్ 2015లో అడాప్ట్ చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. SDG 12 ఏంటో చూద్దాం. స్పెసిఫికలీ SDG 12 గురించి ఇచ్చారు కాబట్టి చూద్దాం. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూస్ చేయడం, ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడం, అంటే సస్టైనబుల్ కన్జంప్షన్ చేయడం.
లోకల్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేయడం, లోకల్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం, రీయూజబుల్ బ్యాగ్స్. ఇప్పుడు మనం మార్కెట్స్కి వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్ళడం, రీయూజబుల్ బ్యాగ్స్ వాడడం, ప్లాస్టిక్ స్ట్రాస్ని అవాయిడ్ చేయడం, ప్లాస్టిక్ బాటిల్స్ని కూడా రీసైకిల్ చేయడం. సో సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, ఈ SDG 12ని ఫుల్ఫిల్ చేసినట్టు అవుతాం మనం. కొంతలో కొంతైనా సస్టైనబుల్గా ఫ్యూచర్ జనరేషన్కి ప్రజెంట్ ఉన్న రిసోర్సెస్ని అందించడం కోసం SDGs క్రియేట్ చేశారు. ఈ గోల్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 2015. సో SDG 12 ఏంటంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అండ్ ఇక్కడ మనకి ఆర్టికల్లో ఎడిటోరియల్లో ఈ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. మేజర్లీ ఈరోజు మనకి పేపర్లో హెల్త్ అండ్ గవర్నెన్స్ మీద ఎక్కువ ఆర్టికల్స్ వచ్చాయి, హెల్త్ రిలేటెడ్ ఎక్కువ ఆర్టికల్స్ వచ్చాయి. ఇందులో ఈ ఎడిటోరియల్లో ఆర్టికల్ 47 ఇంపార్టెంట్. ఆర్టికల్ 47 కమ్స్ అండర్ DPSP, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, అంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. 36 ఆర్టికల్ నుంచి 51 వరకు DPSPని మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో. సో ఆర్టికల్ 47 స్పెసిఫికలీ ఏం చెప్తుందంటే స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ కేర్, అండ్ దాంతోపాటు న్యూట్రిషన్ని రైజ్ చేద్దాం, అంటే టు రైజ్ న్యూట్రిషన్, అండ్ టు రైజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా, అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ కేర్. ఈ ఎడిటోరియల్లో మనకు వచ్చింది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా, మనకు తెలిసిందే. సో ఇండియా కమిటెడ్ టు హెల్త్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరికి హెల్త్ సర్వీసెస్ అందాలి అని చెప్పేసి హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్కి మనం కట్టుబడి ఉన్నాం మన ఇండియా. అండర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫ్రేమ్వర్క్. అది ఏం ప్రయారిటైజ్ చేస్తుంది అంటే ప్రైమరీ హెల్త్ కేర్. ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే దగ్గరలో ఉన్న PHCకి వెళ్ళమంటారు, అది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. నెక్స్ట్ కొంచెం ఏరియా హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళామంటే సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్, దానిపైన ఇంకా సర్జరీస్ అట్లాంటివి చేస్తే టెర్షియరీ హెల్త్ కేర్. ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫ్రేమ్వర్క్ ఏం ప్రయారిటైజ్ చేస్తుందంటే ప్రైమరీ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయారిటైజ్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే మన పాకెట్లోంచి ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా మనం హాస్పిటల్కి వెళ్తే, ఆ ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫ్రేమ్వర్క్. సో ఆన్లైన్ ఆఫ్ ఇట్ మనం ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్, 5 lakhs per year per family. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే టు స్ట్రెంథన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే విమెన్ కానీ లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, పర్టికులర్లీ వల్నరబుల్ పాపులేషన్స్ ఉంటారు కదా, అన్ఎంప్లాయిడ్ కానీ మైగ్రెంట్ పాపులేషన్, మైగ్రెంట్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది per year per family. అండ్ హెల్త్ సిటిజన్ రైట్, హెల్త్ అనేది సిటిజన్స్ రైట్ మనకి అది. అండ్ హెల్త్ అనేది ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్లో అడగవచ్చు మనకి, హెల్త్ అనేది ఏ లిస్ట్లో ఉంది అని చెప్పేసి. అంటే 3 lists ఉంటాయి మనకి, కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అని ఉంటుంది. హెల్త్ వచ్చేసి మనకి స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది 2018లో ఇంట్రడ్యూస్ చేశారు, అంటే లాంచ్ చేశారు. ఇది మనకి ఆయుష్మాన్ కార్డ్స్ని ఇష్యూ చేస్తుంటుంది. ఎంపానల్డ్ హాస్పిటల్స్, అంటే ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్ని కూడా అవి డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బోరే కమిటీ గురించి ఇచ్చారు. బోరే కమిటీ రిలేటెడ్ టు విచ్ థింగ్ అంటే మనకి స్ట్రాంగ్ ప్రైమరీ హెల్త్ కేర్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి రిలేటెడ్ బోరే కమిటీ. ఓకే. అండ్ ఇండియా ఈజ్ ట్రయింగ్ ఫర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. ఈ ఆర్టికల్లో మనకి సెఫ్ అండ్ ఆఫ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. సెఫ్ అండ్ ఆఫ్ అంటే నిధులు మళ్లించడం, అంటే సరైన కాజ్కి కాకుండా వేరే పనికి ఆ నిధుల్ని మళ్లించడం, అంటే ఇల్లీగల్ రిమూవల్ ఆఫ్ మనీ. సెఫ్ అండ్ ఆఫ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే రాయసీన డైలాగ్ జరుగుతుందని మనం నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్లో చూసాం. రాయసీన డైలాగు న్యూఢిల్లీలో జరుగుతుందని. దానికి 5 ఐస్ కంట్రీస్ అని చెప్పేసి ఒక అలయన్స్ ఉంది. ఆ కంట్రీస్ చీఫ్స్ అటెండ్ అవుతున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఈ చీఫ్స్ ఆఫ్ 5 ఐస్ కంట్రీస్ ఏంటంటే 5 ఐస్ కంట్రీస్ అదొక అలయన్స్, అంటే ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవడానికి ఒక అలయన్స్ ఫామ్ అయిన 5 కంట్రీస్ని, వాటినే 5 ఐస్ అంటాం మనం. అవి ఏంటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, USA అండ్ UK.
దీస్ 5 కంట్రీస్. అంటే 5 ఐస్ ఏ కంట్రీస్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. న్యూ బిల్ ప్రపోజెస్ జైల్ టర్మ్ అప్ టు 7 years ఫర్ యూజింగ్ ఫోర్జ్డ్ పాస్పోర్ట్ ఫోర్జరీ చేస్తే మనకి న్యూ బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అదేంటంటే పాస్పోర్ట్ ఫోర్జరీ చేసినట్టయితే 7 years జైల్ టర్మ్, 10 lakh ఫైన్. 10 lakh ఫైన్ కూడా ఉంది. అంటే ఓవర్ స్టేయింగ్ ఫారినర్స్ కోసం, అంటే కొంతమంది వచ్చి ఓవర్ స్టే చేస్తారు, అంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అవి పెట్టి ఉండిపోతారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ చేసి కంట్రీలోకి వచ్చిన వాళ్ళకి కానీ కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళకి కానీ 2 years నుంచి 7 years వరకు జైలు శిక్ష, 1 lakh నుంచి 10 lakh వరకు పెనాల్టీ. మేబీ రెండిట్లో ఏదైనా వేయచ్చు, పోత్ కూడా చేయొచ్చు. అండ్ వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కానీ ఫారినర్స్ ఎంటర్ అయితే 5 years జైల్ టర్మ్, 5 lakh ఫైన్. ఇదేంటంటే ఈ బిల్ పేరు ఏంటంటే ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025. ఇప్పుడు ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఇంకా పాత యాక్ట్స్ ఉండేవి కదా, వాటన్నిటిని రిపీల్ చేస్తున్నారు. రిపీల్ చేసి ఒకే యాక్ట్లో, అంటే సింప్లిఫికేషన్ ఆఫ్ లాస్ని సింప్లిఫై చేయడం కోసం అలా చేస్తున్నారు. ఇది పాత యాక్ట్స్ ఉన్నాయి కదా, అవి ఏ యాక్ట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. పాస్పోర్ట్ యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000. ఈ 4 యాక్ట్స్ని ఇప్పుడు మెర్జ్ చేసి ఒక సింప్లిఫికేషన్ ఆఫ్ లాస్ కింద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని, అంటే కంప్లయన్స్ బర్డెన్ కూడా డిక్రీజ్ చేస్తుంది. ఒకే ఒక్క యాక్ట్ ప్రకారం ఇవన్నీ మెర్జ్ చేస్తారు. అండ్ ఆల్ ఫారినర్స్ ఆన్ లాంగ్ టర్మ్ మోర్ దెన్ 180 days, అంటే స్టూడెంట్స్, ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, రీసెర్చ్ కోసం వచ్చిన వాళ్ళు 180 days కంటే ఎవరైతే ఎక్కువ స్టే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాండేటరీగా రిజిస్టర్ అవ్వాలి, FRRO దగ్గర రిజిస్టర్ అవ్వాలి, ఆర్ ద ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వితిన్ 14 days ఆఫ్ అరైవల్. వచ్చిన 14 days లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ని కాపాడమంటుంది. ఎవరివి? మైనారిటీస్. సేఫ్ గార్డ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. అందులో స్పెసిఫికలీ ఆర్టికల్ 29 subsection 1 ఏం చెప్తుందంటే ఎవ్రీ సెక్షన్, విచ్ ఎవర్ సెక్షన్ ఇన్ ద సొసైటీలో చాలా సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ అంటే ఒక కమ్యూనిటీ అని అర్థం. వాళ్ళకి ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉన్నట్టయితే దాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి ఒక ఫండమెంటల్ రైట్ ఉందని చెప్తుంది ఆర్టికల్ 29(1) subsection. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇంకొకటి ఆర్టికల్ 351. ఆర్టికల్ 351 ఏం చెప్తుందంటే డ్యూటీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ప్రమోట్ ద స్ప్రెడ్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఒక బాధ్యత హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి అకార్డింగ్ టు ఆర్టికల్ 351. అండ్ ఈ ఆర్టికల్లో మనకి రినౌండ్ ఒడియా పోయిట్ అండ్ ఫార్మర్ బ్యూరోక్రాట్ రమాకాంత రథ్ ఈయన చనిపోయారు. ఈయన పద్మభూషణ్ అవార్డీ ప్రీవియస్లీ. అండ్ ఈ ఆర్టికల్లో ఇంకా ఈయన కొన్ని రచనలు ఇచ్చారు, అంటే కలెక్షన్స్, హిజ్ రైటింగ్స్ ఇచ్చారు. అండ్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, వన్స్ ఒక రీడింగ్ ఇచ్చిస్తే సరిపోతుంది. అండ్ ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది, అండ్ సెవెరల్ అదర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ ఆర్టికల్లో ఇంకోటి ఏంటంటే ఒడిషా సీఎం ఎవరంటే మోహన్ చరణ్ మాజీ, ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్లో మనకి అచీవ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్, SSC ఎగ్జామ్స్కి ACHIEVE అచీవ్. అండ్ ఈ ఆర్టికల్లో ఏంటంటే సింపుల్ పాయింట్, న్యూజిలాండ్ అండ్ ఇండియా రెజ్యూమ్ చేశారు మళ్ళీ FTA నెగోషియేషన్స్, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టు బూస్ట్ ఎకనామిక్ టైస్. అంతవరకు ఇంపార్టెంట్. అంటే FTA డీల్ రీసెంట్లీ ఏ కంట్రీతో చేసుకున్నారని చెప్పేసి అడగొచ్చు ఎగ్జామ్లో, న్యూజిలాండ్తో. ఇక్కడ ఆల్రెడీ మనం చదువుకున్నాం హెడ్లైన్స్లో, నారిస్ రెయిన్స్ ఇన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్, వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. గ్రాండ్ ప్రిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.